किन्नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगाः सुखानि च तैमेव स्थिता युद्धे प्राणांस् त्यक्त्वा धनानि च। మనం ఎవరి కోసమైతే రాజ్యం, సుఖం మొదలైనవి కోరుకున్నామో ఆ కుటుంబ సభ్యులే జీవితంపై ఆశను త్యజించి యుద్ధానికై రణరంగంలో నిలబడ్డారు. మనకు రాజ్యంపై కోరిక ఉండేది కుటుంబం కోసమే. భోగాలు, సుఖాలు, ధనపిపాస స్వజనులు మరియు కుటుంబంతో కలిసి అనుభవించాలనే. కాని వీరందరూ ప్రాణాలపై ఆశను త్యజించి నిలబడ్డారు. అలాంటప్పుడు నాకు సుఖాలు, రాజ్యాలు, భోగాలు అక్కర్లేదు. ఇవన్నీ వీరి కోసమే నాకు అవసరమనిపించాయి. వీరే దూరం అయినప్పుడు నాకు వాటి అవసరం లేదు. పూరి గుడిసెలో ఉండేవాడు కూడా తన కుటుంబాన్ని, మిత్రులను, స్వజనులను చంపి ప్రపంచ సామ్రాజ్యాన్ని స్వీకరించడు. అర్జునుడు కూడా ఇదే అంటాడు. మనకు భోగాలు అంటే ఇష్టం, విజయం అంటే ఇష్టం. కాని ఎవరి కోసం? వారే లేనప్పుడు ఈ భోగాల వలన ప్రయోజనం ఏమిటి? ఈ యుద్ధంలో ఎవరిని చంపాలి? నా వారినే కదా. यद्यप्येतेन पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम्। లోభం చేత భ్రష్ట చిత్తులైన వీరు కులనాశనమనే దోషాన్ని, మిత్రద్రోహమనే పాపాన్ని చూడలేకపోతున్నారు. అది వారి లోపం. అయినాగాని కథం న గేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. హే జనార్దన, కులనాశం వలన జరిగే దోషాలు తెలిసిన మనం ఈ పాపాన్ని ఆపడం గురించి ఎందుకు ఆలోచించకూడదు? నేనే పాపాన్ని చేస్తున్నానని కాదు, మీరు కూడా తప్పు చేయబోతున్నారు అని శ్రీకృష్ణునిపై ఆరోపణ చేస్తున్నాడు అర్జునుడు. ఇప్పుడతనికి తెలిసినంతవరకు తాను శ్రీకృష్ణుని కంటే తక్కువవాడు కాదు. ప్రతి కొత్త సాధకుడు సద్గురువు శరణులోకి వెళ్ళినప్పుడు ఇదే విధంగా తర్కిస్తాడు. తాను తెలివితేటలలో తక్కువని అనుకోడు. ఇదే విధంగా అర్జునుడు కూడా అంటాడు. వీళ్లకు తెలియకపోవచ్చు, కాని నేను మీరు అర్థం చేసుకోగలవారమే కదా. కులనాశనం యొక్క దోషాల గురించి మనం ఆలోచించాలి. కులనాశనంలో దోషం ఏమిటి? అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. హే కృష్ణ, పాపం అధికంగా పెరగటం చేత కుల స్త్రీలు దూషితమైపోతారు. హే వార్ష్ణేయ, స్త్రీలు దూషితులవుతే వర్ణసంకరమవుతుంది. స్త్రీలు దూషితులవడం చేత వర్ణసంకరమవుతుందని అర్జునుని యొక్క అభిప్రాయం. కాని శ్రీకృష్ణుడు దానిని ఖండించి చెప్పాడు. నేను లేక నా స్వరూపంలో స్థితుడై ఉన్న మహాపురుషుడు ఆరాధనా క్రమంలో భ్రమను ఉత్పన్నం చేస్తే అప్పుడు వర్ణసంకరమవుతుంది. వర్ణసంకరం యొక్క దోషాల్ని అర్జునుడు వివరిస్తాడు.